బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలు మావోయిస్టుల ఎదురు కాల్పులు జరిగాయి. బీజాపూర్ నేషనల్ పార్క్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇప్పటివరకు 12 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. ఉదయం నుండి ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కాల్పులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఇటు ఉదయం నుంచి కూడా కాల్పులు జరుగుతూ ఉన్నాయి. సో మొత్తంగా ఇప్పటి వరకు ఎంతమంది మావోయిస్టులు మరణించారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి భాస్కర్? ఇప్పటికే ఛత్తీస్గఢ్ బీజాపూర్ అడవి ప్రాంతం మొత్తానికైతే ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా పోలీసులకు మావోయిస్టుల మధ్య ఎదురుగాల్పులు జరుగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇది ఒక ఎన్కౌంటర్ అంటే మావోయిస్టులు రాయ్ బీజాపూర్ పరిసర ప్రాంతాల్లో అడవిలోకి వచ్చారని చెప్పిన సమాచారం ఉన్న నేపథ్యంలోనూ ఆ దిశగా కూబింగ్ నిర్వహిస్తున్నటువంటి సైనిక సిబ్బందికి మావోయిస్టులు తారసపడడంతో ఫలితంగా ఒక్కసారిగా మావోయిస్టులు ఎదురుకాల్పులు జరుపుతున్న నేపథ్యంలో ఎదురుకాల్పులు అంటే పోలీసులపై ఎదురుకాల్పులు జరిపారు. ఫలితంగా వీళ్ళు కూడా ఆత్మరక్షణ కోసం అంటూ మావోయిస్టులపై కూడా ఒకసారిగా ఎదురుకాల్పులు జరిపిన నేపథ్యంలో 12 మంది వరకు కూడా మావోయిస్టులు మృతి చెందిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం మృతి చెందినటువంటి మృతులు దేహాలను సంబంధించి కూడా దాంట్లో కీలకమైన నేతలు డివిజన్ సంబంధించినటువంటి నక్సలైట్లు కమిటీ మెంబర్స్ ఉన్నట్టు కూడా తెలుసుకున్న నేపథ్యం అయితే ఉంది. మరి కాసేపట్లో కూడా ఈ యొక్క మృతదేహాలను గుర్తించే అవకాశం మెండుగా ఉంది. మరణించినటువంటి మావోయిస్టుల దగ్గర నుంచి కూడా పూర్తిగా ఆయుధాలతో పాటుగా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యం మనకు అక్కడ తెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఇప్పటికే ఒకవైపున సుక్మా జిల్లా బీజాపూర్, మరోవైపు నారాయణపూర్, మరోవైపున చూసుకుంటే మాత్రం కాంకేర్ జిల్లా పరిసర ప్రాంతం అంతా కూడా మావోయిస్టుల యొక్క ప్రాబల్యం ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా ఇప్పటికే ఆ ప్రాంతంలో మొత్తాన్ని కూడా జల్లెడబడుతున్నటువంటి సైనిక సిబ్బందికి మరలా ఇప్పుడు తాజాగా రాయ్ బీజాపూర్ పరిసర ప్రాంతాల్లో అక్కడ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే వాటిని అడ్డుకునేందుకు వచ్చిన మావోయిస్టులను ఒక్కసారిగా అడ్డుకునే విధంగా అంటే ఎన్నికలు జరగకుండా ఉండే విధంగా మావోయిస్టులు అడ్డం పడుతున్నారనే ఒక కారణం చేత వాళ్ళని అంతమందించే విధంగానే సైనిక సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో అంటే దృష్టి సారించి మరోవైపున సిఆర్పిఎఫ్ సిబ్బంది, మరోవైపున కోబ్రా సిబ్బంది, మరోవైపున స్పెషల్ పార్టీతో పాటుగా ఆడున్నటువంటి సెంట్రల్ సిబ్బందితో పాటు వెస్టర్ ఫైటర్స్ కూడా ఒకవైపున 2-3 జిల్లాకు సంబంధించిన పోలీస్ సిబ్బంది కూడా ఒక గ్రూపులుగా ఏర్పడి ఒక మొత్తం కూడా అబుజ్మట్ అడవుల ప్రాంతాల్లో కూడా బీజాపూర్ ప్రాంతం మొత్తం కూడా చుట్టుముట్టిన నేపథ్యం అవుతుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం 12 మంది మావోయిస్టులు మృతి చెందగా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం మెండుగా ఉంది. ఇప్పటికే గాయపడినటువంటి మావోయిస్టులంతా కూడా సేఫ్ జోన్ గా తరలించేందుకు అక్కడ ఉన్న ఆదివాసులు కొంత ప్రయత్నం కొనసాగిస్తామని తెలుస్తుంది. అయితే ఈ ముఖ్యంగా ఈ యొక్క ఆపరేషన్ ఆకర్ష్ పథకంలో భాగంగా ఆపరేషన్ సాగర్ అనే పేరుతోటి మొత్తానికైతే ఆ ప్రాంతం మొత్తం కూడా మావోయిస్టులు ఏర్వేసే దిశగానే కేంద్ర ప్రభుత్వం మొత్తం కూడా అడుగులు వేసింది. దానితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కూడా ఈ ఘటన జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా మృతులు ఇంకా ఎదురుకాల్పులు ఘటన కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇంకా మృతులు పెరిగే అవకాశం మాత్రం మెండుగా ఉందనేది పోలీసులు అక్కడ ఉన్న సైనిక సిబ్బంది కూడా అంటే ఒక ప్రకటన వెలువడిస్తున్న నేపథ్యం ఉంది. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.